ఎక్కువ మటుకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రైవేట్ స్కూళ్ళ లాగా ధీటుగా వెళ్ళాలి అంటే ఇది ఒకటి చేయాలి. నేను ఆ రోజు చదువుకోలేను, ఈరోజు నేను బాధపడతా ఉన్నాను. ఈరోజు నేను అమెరికాకి వెళ్ళాలన్నా, ఎక్కడన్నా బయట దేశంకి వెళ్ళాలన్నా ఒక మనిషిని పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ రాదు, నేను అమెరికాకి వెళ్ళాలి, మరి అక్కడ పోయినప్పుడు నేను మాట్లాడాలంటే మాట్లాడలేను. మాట్లాడినప్పుడు ఒక మనిషిని పెట్టుకొని మాకు సుమారుగా $15-20 ఇవ్వాలి, నా దిశగా ఇంకో ఫ్లైట్ ఎక్కని. ఈ దౌర్భాగ్యం మన భారతదేశంలో రావద్దు, నా అన్న నాకు కుక్కడపల్లి విద్యార్థులు రావద్దు అన్నటువంటి ఆలోచన తపన నాకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి పైనటువంటి ఎన్నికలు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. రాజకీయాలు అలాగా, కానీ సాయం చేసేటప్పుడు రాజకీయాలు పక్క పెట్టి విద్యార్థులకు ఇచ్చేదానికి నేను ప్రతి సంవత్సరం 11,000 మంది విద్యార్థులకు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు ఇచ్చేవాడిని. మరి 2 ఏళ్ళ నుంచి అతను బంద్ చేయించారు. ఇది మంచిది కాదు. నా ఫోటో తీయమంటే తీసేస్తా, లేకపోతే ఒక మహాత్మా గాంధీ ఫోటో పెట్టి ఇవ్వమంటే పెడతా. కానీ నేను చేసే సాయాన్ని మీరు అడ్డం పడకుండా చూడండి. ఇది ఎవరు చేసినా ఒక రాజకీయ నాయకుడు నెలకు ₹1,00,00,000 నా కుక్కడపల్లి కాన్షియస్ ప్రజల బిడ్డలకు నేను ఇస్తా అంటే నన్ను ఇవ్వనీకుడు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది ఒకసారి మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి. నేను కూడా విద్యార్థులకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. ఇప్పటికే 6-7 ఏళ్ళు ఇచ్చారు పిల్లలకు. నేను మోదీ పిల్లలు అడుగుతున్నారు, ఏమంకుల్ ఎప్పుడు బ్యాగులు ఇచ్చేవాడు, బ్యాగులు ఎందుకు బంద్ చేసేవాడు అడుగుతున్నాను. ఇది ఎప్పుడు మంచిది కాదు. స్కూల్ బిల్డింగ్ కట్టియాలన్నా పర్మిషన్ ఇవ్వట్లేదు. నేను మీ డబ్బుతో కాదు, మా డబ్బుతో కట్టిస్తాను, దానికి పర్మిషన్ ఇస్తలేదు. కేబీబీ కాలనీలో సుమారుగా ₹1,50,00,000 సొంత డబ్బులు పెట్టి కొటేషన్ వేసి దాని పర్మిషన్ ఇవ్వని నేను అడుగుతుంది, దాని పర్మిషన్ ఇట్లేదు. సుమారు ₹5-6 కోట్ల అయితే మా ఫ్రెండ్స్ అందరూ కట్టి బ్రహ్మాండ స్కూల్ కట్టి నందమూరి తారక రామారావు పేరు కట్టిద్దామంటే దానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి అవి కూడా మీరు ఒకసారి డిస్కస్ చేయండి. నేను ఆ రోజు చెప్పాను, నేను రాజకీయంలో ఉన్నా లేకున్నా కుక్కడపల్లిలో చదువుతున్నటువంటి విద్యార్థులకు నేను ఏదో సాయం చేస్తా, నిరుపేద బిడ్డలను ఆదుకుంటా అని చెప్పినప్పుడు దానికి నాకు సహకారం అందియాలి. పైన కూర్చున్నాం. ఈరోజు దురరాజు గారు అటువంటి వాళ్ళు దాతలు వచ్చి మీకు సాయం చేస్తున్నారంటే ఆ రోజు నేను చెప్పేపట్టుకునే కదా. సుమారు కొన్ని స్కూల్ కట్టించాను సొంతం డబ్బులతో, నా ఫ్రెండ్స్తో, వాళ్ళతో, వీళ్ళతో కట్టించాను. అదొక్కటి బాధ కలుగుతుంది. మీరు విద్యార్థులకు ఏది కావాలి అంటే నేను ఇవ్వడం వల్ల అది రాజకీయం ఎట్లయితుంది? నన్ను 33 సార్లు గెలిపించినటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలంటే నేను అలాగే ఎంతో సాయం చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. నాకు బాధ కలుగుతుంది. అందువచ్చి ఈ సంవత్సరం సుమారుగా ₹27 లక్షల ఖర్చు పెట్టి మా అబ్బాయి 10 మంది విద్యార్థులకు తల్లిదండ్రులు లేని వాళ్ళకు డొనేట్ చేయించాను. నేను ఎంతో సాయం చేయాలని ఆలోచన తప్పకుండా. ఒక ముస్లిం అమ్మాయి వచ్చింది మన అల్లాపూర్ నుంచి. పాప అమ్మాయికి మంచి చదువుకుంది, బ్రహ్మాండంగా చదువుకుంది. 45,000 లేక స్కూల్కి చదవకుంటే నుంచి ఏడ్చుకుంటూ వచ్చింది. 45,000 ఇచ్చి పంపించాను. ఇప్పుడే 45,000 అమ్మాయిని నా పిల్లల కోసం పంపించాను. అమ్మాయి తిట్టాలో పెట్టింది. అమ్మాయి ఒక మంచి పని చేసేటప్పుడు మంచిది చూద్దాం. రాజకీయ నాయకులకు ఎప్పుడు రాజకీయాలు ఉంటాయి, కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మీరు ఇవ్వండి, గవర్నమెంట్ లేనప్పుడు మీరు ఇవ్వద్దు అనేటువంటి శాసించేటట్టుగా చేయొద్దని చెప్పి నేను ఎంఏలకు నేను విజ్ఞప్తి చేస్తాను. నాకున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన నాకు కూడా సార్థం ఉంటుంది. ఎక్కడైనా ఆపద వచ్చినా ఏమొచ్చినా మంచిగా తల్లిదండ్రులతో కూడా ఛాన్సెస్ చెప్పారు. మంచిగా నేర్చుకునేటువంటి విద్యార్థులు తల్లికి తండ్రికి కష్టాలు పెట్టకుండా, బాధ పెట్టకుండా, గురువును బాధ పెట్టకుండా ఎడ్యుకేషన్ చదవాలంటే మీరు బ్రహ్మాండం చదువుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. అంత్యగతంలో చిన్న కవి వాడాడు ఓ తల్లితో, వంకాయ వట్టి మినపమ్ము బింగముతో అమ్మా గంటెడు పోవేయి, లేదురా కొడక బుద్ధిమంతుడు అయితే సల్లదాగి పోరా స్కూలికి విశ్వదావిరామ. ఇంకా కనీసము అన్నం లేకున్నప్పుడు కూడా చదువుకుంటేనే నీకు భవిష్యత్తు ఉంటుంది. ఏం చేస్తాం, మన కష్టంలో ఇంట్లో అన్నం లేదు,
మరి ఇల్లు బిడ్డ అంటే చదువుకున్నటువంటి సందర్భాలు చూసాం. తల్లి కడుపులో తండ్రి కడుపులో ఎప్పుడు కూడా నా పిల్లలు బాగుండాలి, పెద్ద పైకి లెవెల్కి వెళ్ళాలి అనుకున్నటువంటి మంచి దేశం మన భారతదేశం. మనకున్న సంస్కృతి. బయట దేశంలో 18 ఏళ్ళు కరేసిన తర్వాత పిల్లలు చూడడం తక్కువ చూస్తారు. కానీ మన భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశంలో తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులు చూడడం, తల్లి పిల్లలు చూడడం అనేది చాలా మందికి ఉంటుంది. ఒక 5% 2% తీసుకుపోయి తల్లిదండ్రులు తీసుకుని మంచి సంపాదించుకున్నాక తీసుకుపోయి ఓల్డేజ్లో పడేసి అయిపోయింది, నేనైతే మంచిగా ఉన్న నా భార్యతో అనుకున్నటువంటి సమాజము కొంతమంది చూస్తూ ఉంటాం. మా అభిమానంతో మనం ఆదరించి మనం పైకి వస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఆనందపడతారు. ఫస్ట్ ఆనందపడాలి. దాని తర్వాత గురువులు, నేను చదివించిన వాడు ఇలా మంచిగా అయిపోయాడు అనుకుంటే గురువులు అనుకుంటారు. దుర్రాజు గారు 10 సంవత్సరం మీ విద్యార్థులు గీయడం వల్ల ఆయన రాజకీయంలో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. నాకన్నా స్వార్థం ఉండొచ్చు కానీ ఆయనకైతే స్వార్థం ఉండలేదు. ఎమ్మెల్యే ఇంకో పక్షము లేదు. నాకు 18 ఎలక్షన్లో పనిచేసిండు అని చెప్పి నేను చేస్తా ఉంటే నా గురించి నాకు తెలియదు, నా పరిచయం లేదు, ఏం లేదు, చేశాడు వర్క్. నేను ఇట్లా చేయాలనుకుంటున్నా సార్ అంటే మిఠాయి షాపులు ఉన్నాయి, రేపు పొద్దునే మన మిఠాయి షాపులకి ఏదైనా పర్మిషన్ అడుగుతాడేమో అని అనుకున్నాను. అందరూ స్వార్థాలు ఉంటాయి కదా అనుకున్నాను. కానీ మిఠాయి లాంటి మనిషి దొరుకుతాడు నాకన్నా జీవితంలో అనుకున్నా. మిఠాయి ఏది కూడా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఈ ప్రాబ్లం కావాలి, 40-50 యూనిట్లు నడిపిస్తున్న వాళ్ళ బ్రదరు, వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఏదైనా కష్టం గురించి కానీ ఒకరి గురించి కానీ చెప్పకుండా విద్యార్థులకే చేయాలన్నటువంటి తపన, ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన చాలా మందికి రాదు. పైసలు వేల మంది కోట్లు ఉన్నాయి, అంబాలాస్ ఉంటుంది, టాటాస్ ఉన్నాయి. మనసుకు 10 రూపాయలు సాయం చేయాలి, విద్యార్థులను చూడాలన్నటువంటి వాళ్ళను, మన దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన చాలా మందికి తక్కువ ఉంటాయి. అందుకొరకు ఏదైనా మంచి పని చేసినప్పుడు చూస్తుంటాం, మనం పుట్టినాడు ఏడ్చుకుంటే పుడుతుంటాం, పుట్టినాడు కూడా ఏడ్చుకుంటే పుడతాం, ఆఖరి సచ్చేటప్పుడు కూడా ఏడ్చుకుంటే వస్తాం. ఏ విధంగా అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయో అట్లాంటి ఆపర్చునిటీస్ ను ఈ పిల్లలకు కూడా అందించాలనేటటువంటి ఒక సంకల్పం. ఆ సంకల్పమే ఇంగ్లీష్ మీడియం, ఆ సంకల్పమే మోటివేషన్. ఆ మోటివేషన్ ఎవరు ఇస్తున్నారు అంటే దొరబాబు గారు ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారు? అయ్యా నువ్వు చదువుకుంటే ఇగో ఈ బ్రహ్మాండమైనటువంటి ఇగో ఈ స్వప్నాన్ని నువ్వు ఛేదిస్తావు. ఏంటి ఆ స్వప్నం? ఒక ఏరోప్లేన్ లో తిరగడం, అదేవిధంగా ఒక మంచి హెలికాప్టర్ లో తిరగడం. నీ చేతిలో అంటే నీ చేతిలో స్వర్గం ఉంది, అది చూడు, నమ్ము. అంటే బిలీఫ్ ఏం చేస్తుందంటే బిలీఫ్ ఆల్వేస్ మేక్స్ ద లైఫ్ ఆర్ బ్రేక్స్ ద లైఫ్, డిపెండ్ ఆన్ యూ ఓన్లీ వెదర్ యు ఆర్ బిలీవింగ్ ఆర్ నాట్. అంటే నువ్వు నమ్ముతావా? నమ్మగలిగితే నీ అద్భుతమైన ఫ్యూచర్ నువ్వు నీ స్వర్గంలో నీ అరచేతిలో కనబడుతుంది. ఆ అరచేతిలో ఏం కనబడుతుంది? అదే మిషన్ 10/10 ఆర్ మిషన్ 10th క్లాస్. మీకేముంది ఇప్పుడు? మీ గోల్ ఏంది? ఇమ్మీడియట్ గోల్ ఏముంది అంటే మిషన్ 10th క్లాస్. అదే 10th క్లాస్ ఎందుకు చెప్తున్నాము? ఇది లైఫ్ లెర్నింగ్ క్లాస్ అని ఎందుకు చెప్తున్నాము? వై దిస్ ప్రోగ్రామ్ వి ఆర్ కండక్టింగ్, వై ఆల్ దీస్ పీపుల్ స్టాండ్ బిహైండ్ యు. వాళ్ళ యొక్క తల్లి యొక్క పాత్ర ఏ విధంగా ఉందో అదే విధంగా మన పిల్లలు కూడా చదువుకోవడానికి మీ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యము. ఎందుకు అని చెప్పేసి అంటే ప్రతి పాఠశాలలో కూడా డిసెంబర్ వరకు సిలబస్ అనేటువంటి పూర్తి చేసినాము. అయితే మళ్ళీ ఉదయం 1 గంట సాయంత్రం 1 గంట కూడా ఎక్స్ట్రా క్లాసులు నడిపిస్తా ఉన్నాం. కానీ ఇంటి దగ్గర పోయిన తర్వాత చూసుకునేటువంటి బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. అదేవిధంగా మార్నింగ్ 4 గంటలకు లేపాలి. తీసుకున్న తర్వాత మీరు దగ్గర ఉండి చదివించాలి. కాబట్టి ఆ విధంగా ఈ 3 నెలలు కనుక కష్టపడితే మీ విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కాబట్టి ఆ విధంగా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా చాలా ఉంది. కాబట్టి మీరు ఉదయం 4 గంటలకు లేపి వాళ్ళను కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ముఖంగా ఇప్పటి నుంచి
సుమారుగా 2 నెలల 15 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 నెలల 15 రోజులు కూడా మీరు కష్టపడి చదివితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. విజయంతో పాటు బాగా స్కోరింగ్ కనుక చేస్తే జీపీఏ మనకి ఇట్లా ప్రతి సంవత్సరం కూడా 10/10 జీపీఏ చేస్తే ₹1,00,000 ప్రైజ్ మనీ అనేటువంటిది వరరాజు గారు ఇవ్వడం జరిగింది. అయితే ఎంతమందికి వస్తే అంతమందికి ఇస్తా అని చెప్పేసి అన్నాడు. కానీ అందరి కూడా రాకపోవడానికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. అయితే గత 2 సంవత్సరాల కింద ₹1,00,000 పొందినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ ఎవరు కూడా రాలేదు. అప్పుడు ఏంటని చెప్పేసి అంటే ఏ విధంగా చేద్దామని చెప్పేసి అంటే ప్రతి స్కూల్ నుంచి ఎవరికైతే టాపర్గా ఉన్నారో వాళ్ళు ఇద్దామనేటువంటి కాన్సెప్ట్ తోటి కూకటపల్లి నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి మిషన్ 10th క్లాస్ లో భాగంగా ఈ రోజున దాదాపు 14 మంది విద్యార్థులకి 2.2 లక్షల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ఏంటంటే కూకటపల్లి నియోజకవర్గంలో అత్యున్నతమైనటువంటి మార్కులు అంటే ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాళ్ళకి ₹1,00,000 క్యాష్ ఇచ్చాము. అది ఈ రోజున అందజేయడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్ టాపర్కి 10,000 చొప్పున టాపర్కి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం గారి చేతుల మీదుగా జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేసి విద్యార్థుల స్ఫూర్తి నింపడానికి మేము ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి టీచర్లకి, స్కూల్ విద్యార్థులకి, స్పందించి బాగా చదివిన పిల్లలకి మరియు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.